ఏటి మన ఓనర్ బయట 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి 2 3 కూడా మెయింటైన్ చేస్తాడు, అంత శక్తి ఉంది. అయ్యో అయ్యో సారీ మానస, చూసుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. పోయి బాత్రూంలో క్లీన్ చేసుకో. చూడమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చానని మమ్మల్ని చెడుగా అనుకోకు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయమ్మా. ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. నా కొడుకుతో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నా కొడుకు చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతున్నాడు, నీ గురించే చెప్తుంటాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు. మామయ్య, మీరు మమ్మల్ని వదిలేస్తారనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ అలా చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ ప్రాబ్లం. ఏంటో అది చెప్పండి. నేను చెప్పేది విని నన్ను చెడుగా అనుకోకండి. నా కూతురు పెళ్లి కోసం 4 లక్షలు అప్పు చేశాను. అది మేము తీర్చుకోలేకపోతున్నాం. నా జీతం కేవలం 4,000 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంట్లో మా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మి 2 లక్షలు సర్దాము. నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే అప్పు తీరిపోతుంది. ప్రాబ్లం తీరిపోతుందమ్మా. మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఇంత తొందరగా 2 లక్షల రూపాయలంటే మా వల్ల కాదు, అస్సలు కుదరదత్తయ్యా. కష్టమని తెలుసు, కానీ నా కొడుకు నిన్నే చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినటం లేదమ్మా. అప్పు తీరకుండా పెళ్లి చేయలేం కదమ్మా. నేను ఎలాగైనా కష్టపడి 2 లక్షలు రెడీ చేస్తాను. బాబు, నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాబు, 2 లక్షలు ఎక్కడి నుండి తెస్తావురా? నేను చదువుకునే స్కూల్లో చాలా మంది టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారు. అందులో చాలా మంది నా ఫ్రెండ్స్ అక్క పెళ్లి కోసం హెల్ప్ చేయమంటే చేస్తారు. నేను వాళ్ళ హెల్ప్ తీసుకుని అరేంజ్ చేస్తాను. నువ్వు చెప్పేది జరుగుతుందనుకుంటున్నాను. నీ మాటపై నాకు నమ్మకం ఉంది. సరే, మేము ఇక వెళ్తాం. I love you. I miss you. I need you. ఫోన్లోనా? ఏం చేయను, నువ్వు అప్పటి నుండి అంటున్నావు. చెప్పు. ఏం చెప్పాలి? నేను వేసుకున్న చీర ఎలా ఉంది చెప్పు. ఈ చీరలో నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు. నేను ఫ్యాక్టరీలో ఉన్నాను, సరిగ్గా మాట్లాడలేను. నువ్వు మాట్లాడుకున్నా ఓకే, ఫోన్లో నీ శ్వాస చాలు నాకు. నా మనసు నిండిపోతుంది. రెమోలా మాట్లాడడం ఆపి ఫోన్ పెట్టు. ఒక కిస్ ఇవ్వు, పెట్టేస్తా ఫోను. కిస్సా? అది నేను ఇవ్వలేను. అయితే నేను ఫోన్ పెట్టను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. సరే పెట్టే. నిజంగా చెప్తున్నాను. సరే, నీ ఇష్టం. అయ్యో, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే. కిస్ మీ.
చూడవే దాని సరసాలు. ఎంజీఆర్కు జై. ఏ మానసా, లాస్ట్ మంత్ మన ప్రొడక్ట్స్ ఆర్డర్ డెలివరీ పెట్టారా మరి? డెలివరీ చేశాం సార్, ఇదిగోండి రిసిప్ట్స్. పెట్టేశారా? లాస్ట్ మంత్ మనం పంపిన అన్ని చీరల లిస్టు ఉంది. అంతేకాకుండా బిల్స్ కూడా అందులోనే ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఓకే సార్. నమస్కారం నమస్కారం నమస్కారం. మీ వీరనారు వల్ల మన కంపెనీ స్థాయిలో ఉంది. వాస్తవం అంతే కదా? అమ్మ నమస్తే. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? నమస్కారం సార్. నమస్తే మేడం. ఇది మన కేసే. ఎందుకు? అరే కక్కుర్తి పడకరా, తీసుకెళ్దాం లేరా సాయంత్రం. ఈ పిల్ల సిమ్లా, ఆ పిల్ల భలే ఉందిరా. నమస్కారం అమ్మ. రే కోటి, దీనికి రిటైర్డ్ అయ్యే వయసు కూడా దాటేసింది. ఈ ముసలి ఇంకా ఇక్కడే పనిచేస్తుందా? రిటైర్మెంట్ ఇచ్చి పంపించేయచ్చు కదా. మామా 15 సంవత్సరాలు వెనక్కి ఒకసారి. ప్రతిరోజు ఎంగిల్ తిండి తిని బోరు కొట్టింది. ఒక్కరోజైనా ఫ్రెష్ సరుకు తినాలి. ఒక పని చేద్దామా? ఒరే గుండు, ఈ పాత బైక్ని తీసేసి కొత్త బైక్ను కొంటే ఫ్రెష్ గా ఉంటది. ఒరేయ్, ఈ బైక్ మనకి ఎంత సేవ చేసింది. వాణి రాణి గీత అందరిని దీని మీద తీసుకెళ్ళి. ఈ బైక్ లేకుంటే ఆ రోజు అంతమందితో తిరిగే వాళ్ళమా? ఇదంతా ఓకే. నీ జీవితంలో ఎప్పుడైనా ఫ్రెష్ ఫిగర్ ని పటాయించావా? అటు చూడు. ఏం పిల్ల, నడుచుకుంటా పోతున్నావు? బైక్ ఎక్కొచ్చు కదా, ఇంటి దాకా డ్రాప్ చేస్తా. ఆ రత్నం గాడి ఎంప్లాయీస్ ని అసలే పట్టించుకోడు. అయినా వాడి దగ్గర పనిచేస్తారు. మీరు మా దగ్గర పని చేయొచ్చు కదమ్మా. కోప్పడకు పాప. ఆ రత్నం గారి వయసు అయిపోయింది తెలుసా నీకు? ఆ ముసలోడి దగ్గర ఏముంటుంది చెప్పు పని చేయడానికి? మా లాంటి యూత్ దగ్గర పని చేయొచ్చు కదమ్మా. ఇదిగో వినండి అయ్యా, ఫంక్షన్ కోసం అప్లై చేశారంటగా, రమ్మన్నారు. నవ్వుతుందిరా మామా. మన ఇజ్జత్ మొత్తం పోయింది. మనం అప్లికేషన్ పెట్టకుండా ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాం మామా. మన కకృత కొంప ముంచింది. ఇదంతా ఇప్పుడు అనుకుని ప్రయోజనమే లేదు. పదా పోదాం. నవ్వుతుంది మామూలు. రావయ్యా, చూసినాడు పడిపోతావు. ఓయ్ ప్రమీల, నిన్న సంధ్య థియేటర్లో ఒక సూపర్ రొమాన్స్ ఉంది. ఏంటో అది? ఎంత డిఫరెంట్ గా చేశారో. అలా చూడగానే ఒళ్ళు జువ్వమంది. ఫస్ట్ నైట్ సీన్ లో అంత డిఫరెన్స్ ఏముంటది చెప్పు. నా ఫ్రెండ్ చెప్తే నేను మీలాగే అనుకున్నాను, కానీ చూసే కాఫీలే వేర్లే. అంత డిఫరెన్స్ ఏముంటది చెప్పు. అలా చెప్తే తెలిసేది కాదు, చూస్తేనే తెలిసేది. హలో, సరుకు అందిందా? ఏంటి మీకు కాల్ చేసిన రెస్పాన్స్ చేయట్లేదు? ఓ సరే సరే సరే, ఓకే. ఓయ్ ప్రమీల, అలా అనకే. ఈ రోజు బాస్ మనకి జీతం ఇచ్చే రోజు. ఓకే ఓకే ఓకే. ఏంటమ్మా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు, కిలకిల నవ్వేసుకుంటా ఉన్నారు. అది సరే గాని, మీరు సోగ్గాడు సినిమాలో శోభన్ బాబులా హెయిర్ స్టైల్ పెంచి చాలా లవ్లీగా, చాలా ముద్దొస్తున్నారు. పాపా, మరి ఏమనుకుంటున్నావు నా స్టైల్ అంటే? ఈ పూరి నువ్వు చేసావా? బోరు కొట్టింది. తిని తిని ప్రతిరోజు పూరి. చిల్లిపి పొద్దున్నే కుంభాలు కుంభాలు బాగా తినొచ్చినట్టున్నా, బయటకు వచ్చేటట్టుంది. ఏమ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా. వైఫ్ వైఫ్. హలో, నేనే మాట్లాడుతున్నా. చెప్పు. టిఫిన్ కి పూరి చేసినాను. పూరియా? పూరినంటే వద్దమ్మా, నేను ఆఫీస్లో ఏదో ఒకటి తింటా. సరేనమ్మా.
ఇతడే హంతకుడు అనుకొని వీణ్ణి పట్టుకోవడానికి వచ్చాం. ఎవడో వీణ్ణే చంపేశాడు. ఈ హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? రేయ్, వింత జంతువులా చూస్తున్నారేంట్రా? హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ చేయండి రా. మేము ఫ్రీగా హెల్ప్ చేయం. ఐస్ క్రీమ్ ఇస్తావా? నీకు హెల్ప్ చేస్తాం. రేయ్, లంచం అంటారా దీన్ని? నువ్వు ఏమన్నా అనుకో, మాకు ఇవ్వాల్సింది ఇస్తే హెల్ప్ చేస్తాం. మీ ముగ్గురికి 3 ఐస్ క్రీమ్లు ఇస్తే హెల్ప్ చేయండి రా. 4 ఐస్ క్రీమ్లు కావాలి. మీరున్నది ముగ్గురే కదా, 4 ఐస్ క్రీమ్ ఎవరికి? అదంతా నీకెందుకు? 4 ఐస్ క్రీమ్లు కావాలి, ఇస్తే హెల్ప్ చేస్తాం అంతే. సరే ఇస్తాలే, హెల్ప్ చేయండి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇస్తా ఇస్తా ఇస్తా, వెయిట్ చేయండి. ఇది వరకు ఐస్ ఎక్కడ అమ్మేవారు మీరు? సీజన్ కు వ్యాపారం చేస్తుంటాను రా. లాస్ట్ సీజన్ లో ఏం పని చేశారు? కత్తుల వ్యాపారం రా. అమ్మో, కత్తులా? ఇందా 4 ఐస్ అడిగావుగా, తీసుకొని వెళ్ళండి రా. అక్కకి నేను ఈ ఐస్ క్రీమ్ ఇచ్చేసి వస్తాను రా. ఓ అక్క కోసమా? నాకు అక్క చెల్లె ఉంటే ఎంత బాగుండేది. రేయ్ ఇట్రా రా తొందరగా. ఇంతసేపు సైకిల్ కిందే పడుంది కదా, హెల్ప్ చేయొచ్చు కదా. ఏందన్నా నువ్వు హెల్ప్ అడగలేదుగా? హెల్ప్ అడగలేదు అని కూర్చున్నావా? నేను ఐస్ అమ్ముకుంటా, నువ్వేం చేస్తుంటావు? నేను అన్ని అమ్ముకున్నానే. ఏమమ్ముకున్నావు? మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, ఆస్తులు అన్నిటినీ. అంటే నువ్వు బేవర్స్ అన్నమాట. అవును. పని పాట లేదంటావు. అవును. సరేపా, బండి తీసుకో. ఏంద్రా దారి కడ్డున్నారు? అంకుల్, మాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి ఈరోజు కూడా ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలా? అవును, నీ తొక్కల ఐస్ క్రీమ్ చాలా బాగుంది, అందుకే మరి మాకు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలనుకున్నాం. రేయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా. అన్న, విషయం ఏంటో చెప్తా. వీడికి ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకే హెడ్ మాస్టర్ గారు ఇంట్లో ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్తే, మీరు గనక వీడికి తండ్రిలా నటిస్తే. మా నాన్న నీలాగా కోతిలా ఉండడు. మా మామలాగా నువ్వు మా స్కూల్కి రావచ్చు. మీ మామయ్య ఇలాగే ఉంటాడా? అవునరా, ఇలాగే ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, మా మామ పాత సినిమాలో హీరోలాగా భలే బాగుంటాడు. మీ మేనల్లుడికి అన్ని సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. చదువులో బాగా వెనకబడ్డాడు. చూడరా సార్ ఎంత ఫీల్ అవుతున్నారో. మంచిగా చదువుకో, ఇంకోసారి అలా జరిగితే కాళ్ళు ఇరగొడతా, జాగ్రత్త. సార్ కోప్పడకండి, ప్రేమగా మాట్లాడండి. చూసావా సార్ ఎంత మంచివారో. పిల్లలు బాగా చదివితే ఫ్యూచర్ బాగా ఉంటుంది. తీసుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టమంటున్నాడు, నాకు రాదే. సంతకం త్వరగా పెట్టండి సార్. సంతకం పెట్టు మావా. నోరు మూసుకోరా, త్వరగా పెట్టండి.
క్షమించండి సార్. చిన్న పిల్లలని మీ మాట విని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఆల్రెడీ కొట్టారు కదా. నువ్వు చిన్నవాడివి, నిన్ను కొట్టినా పర్వాలేదు, కానీ ఇంత పెద్ద మనిషిని ఎంత అవమానంగా ఉంటుందిరా. నేను మీకు ముందే చెప్పాను కదా వీళ్ళు మావయ్య బ్యాంక్లో పనిచేస్తారని. అప్పుడే చెప్పకపోయారా మీకు రాయడం రాదని? చెప్పాలి కానీ ఆ టైంలో బుర్రకు దాటలా మర్చిపోయా. హెచ్ఎం నిన్ను కొట్టినా పర్వాలేదు, చిన్న పిల్లాడని చూడకుండా నన్ను కూడా కొట్టాడు. సరేలేరా, కొట్టింది హెచ్ఎమ్మేగా. టీచర్తో తన్నులు తినేవాడు ఎవడైనా గానీ పైకి వస్తాడని మా బామ్మ చెప్తూ ఉండేదిరా. ఈ బాధను మర్చిపోవాలంటే ఓ పార్టీ చేసుకోవాలరా. ఎలాంటి పార్టీ? మీతో మందు కొట్టే పార్టీ చేసుకోలేనుగా, ఫుల్గా తినే పార్టీ చేసుకుందాం. అర్థం కాలే? చికెన్ బిర్యానీరా? బిర్యానీయా? పదండి పోదాం.